తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో పాకిస్తాన్ తన చరిత్రలోనే అతిపెద్ద ప్రతిభా వలసను ఎదుర్కొంటోంది. గత రెండేళ్లలోనే 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు దేశం విడిచినట్లు ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. దీంతో ఆరోగ్య రంగం సహా కీలక విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితికి బాధ్యత వహించాలంటూ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్పై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రెయిన్ డ్రెయిన్ కాదు, బ్రెయిన్ గెయిన్ అన్న ఆయన వ్యాఖ్యలకు గణాంకాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోకర్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ షట్డౌన్ వల్ల $1.62 బిలియన్ నష్టం జరిగి 23.7 లక్షల ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. వైట్ కాలర్ ఉద్యోగుల భారీ వలసలతో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విమానాశ్రయాల్లో నియంత్రణలు కఠినతరం చేసింది. 2025లోనే 66,154 మంది విమానాశ్రయాల్లోనే నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.